ఇంటికి వచ్చిన వారికి పొరపాటును కూడా మీరు కనుక ఇది ఇస్తే ఇంట్లో డబ్బు నిలవదు, జీవితాంతం మీరు పేదరికం అనుభవిస్తారు, మనం ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. సో ఆ వివరాలు ఏంటి, మనం ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువుల్ని ఇవ్వకూడదు, అలాగే బ్రాహ్మణులకు ఏమి దానం ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, దానం మనము ఏదిస్తే ఏ ప్రభావం జరుగుతుందన్నది మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సో మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఫస్ట్ అయితే ఇనుము, రాగి, అలాగే ఉక్కు వంటి లోహాలు మనము ఇతరులకి దానం ఇవ్వకూడదు. అలా దానం ఇచ్చాము అంటే మన ఇంట్లో లక్ష్మీదేవి అనేది నిలవదు, అలాగే ఆమె కోపానికి మనం బాధితులు కావాల్సి ఉంటుంది. ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళకి కొబ్బరి నూనె కూడా దానం ఇవ్వకూడదండి, అలా ఇస్తే ఇంకా చాలా అనుభవించాల్సి ఉంటుంది. సో ఈ వీడియో గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలంటే మన ఛానల్లో పోస్ట్ చేసేసాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.